హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి డబుల్ కా మిఠాయి వేసుకుంటున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు, నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్న, 6 బ్రెడ్స్ తీసుకున్న స్లైసెస్, దానికి 1 కప్పు షుగరు, ఇలాచి, టూటీ ఫ్రూటీ అంతే. మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా మనం బ్రెడ్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఆయిల్ పీసెస్గా కట్ చేసుకున్నాయి, వేయించుకోవడమే. ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం. తొందరగా వేగుతాయి, మాడిపోతాయి. తొందర మనం పీసెస్ని రివర్స్ వేసుకోవడం. ఇలా పీసెస్గా తీసుకోవడమే. మిగతాయన్నీ ఇలానే వేయించుకోవాలి. చూడండి, ఇలా మనం అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం. మనం స్టవ్ సిరప్ చేసుకోవాలి. దానికోసం వాటర్ వేసిన, అందులోనే షుగర్ వేస్తున్నా. 1 కప్ షుగర్ వేసిన, 2 ఇలాచీ వేసుకుందాం మనం. చూడండి, ఇలా మనం పాకం చేసుకున్నాం కదా, ఇందులో మనం ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ వాటిని కూడా ఇందులో సిరప్లో వేసుకోవడమే. ఇది 2-3 డేస్ దాకా ఉంటుంది. ఇది డబుల్ కా మీఠా. మనం పాలు వేస్తే 2-3 డేస్ దాకా ఉండదు, అందుకే నేను పాలు వేస్తలేను ఇందులో. చూడండి, మన డబుల్ కా మీఠా రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం తీసుకుందాం. మన రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా రెడీ అయింది. ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాం. చూడండి, కలర్ఫుల్గా సింపుల్ రెసిపీ రెడీ.